తెలుగుదేశం పార్టీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికల వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఏపీలో వైసీపీకి అనుకూలమైన పేరున్నవారు అలాగే తటస్థంగా పనిచేస్తారని పేరున్న ఐపీఎస్ఎల్ అందరినీ తప్పించేస్తే ఆ ప్లేస్లో ఇక మిగిలేది తమకు అనుకూలమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన అధికారులు మిగులుతారు. వాళ్ళని ఆయా స్థానాల్లోనికి తెచ్చుకుంటే తమ పని ఈజీ అవుతుంది అన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. పదుల సంఖ్యలో ఐపీఎస్ల పైన గుడ్డిగా అలా గాలిలో ఆరోపణలు చేసేస్తున్నారు. ఆ ఆరోపణలు కూడా ఆషామాషిగా లేవు. ఒకవేళ పురంధేశ్వరి 22 మంది ఐపీఎస్ల పైన అత్యంత తీవ్రమైన అవినీతి ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఒకవేళ వారు నిజంగా అలాంటి అవినీతి చేసి ఉంటే ఎందుకు కేవలం ఈసీకి మాత్రమే ఫిర్యాదు చేశారు? అది కూడా ఎన్నికల డ్యూటీ వరకు మాత్రమే తప్పించండి అంటూ ఎందుకు కోరుతున్నారు? దర్యాప్తు సంస్థలను ఎందుకు కోరడం లేదు? కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? కనీసం కోర్టులకు వెళ్ళి ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఎందుకు కోరడం లేదు? పురంధేశ్వరి చేస్తున్న ఆరోపణలు చూస్తే కొన్ని ఇవి కేవలం ఈసీ వరకు ఫిర్యాదు చేసి ఎన్నికల విధుల వరకు మాత్రమే తప్పించే వ్యవహారాలా? అంత తీవ్రమైన అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద ఉండి ఉంటే అలాంటి పనులు చేసి ఉంటే జస్ట్ ఈసీకి ఫిర్యాదు చేస్తే సరిపోతుందా అన్న ఆలోచన ఎవరికైనా కలుగుతుంది. డీజీపీ 7.5 కోట్ల రూపాయల సీక్రెట్ ఫండ్ను మాయం చేశారు అని తన లేఖలో పురంధేశ్వరి ఆరోపించారు. కీలకమైన ఫైల్ అన్నింటినీ కూడా డీజీపీ నాశనం చేసేశారు. ఇక బదిలీ అయినా కూడా ఏం కాదన్న ఉద్దేశంతో ఆయన బదిలీకి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆమె తన లేఖలో ఆరోపించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు వివిధ చట్టవిరుద్ధంగా సర్వేల పేరుతో 40 కోట్ల రూపాయలు వైసీపీ నుంచి తీసుకున్నారని ఆరోపించారు. ఇది నిజమైతే ఎంత తీవ్రమైన ఆరోపణ! కేవలం ఈసీకి ఫిర్యాదు చేసి డ్యూటీ నుండి ఎన్నికల డ్యూటీ నుండి తప్పించండి చాలు అనేంత చిన్న ఆరోపణ. రెడ్డి అధికారులందరినీ సీతారామాంజనేయులు నింపేస్తున్నారు. ప్రధాని సభకు కూడా కేవలం రెడ్డి ఆఫీసర్లకు ఆ బాధ్యతలను అప్పగించారు. దాని వెనుక కూడా సీతారామాంజనేయుల వ్యవహారం ఉంది. ఈయన ఎస్పీలందరినీ బెదరగొడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారని కూడా ఆరోపించారు. దాంతోపాటు సిద్ధార్థ్ కౌశిక్కి అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి డబ్బులు ఇచ్చేశారు. ఆ డబ్బులు దుబాయ్లో బినామీ ఖాతాలోనికి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. అంటే ఎస్పీల మనీ లాండరింగ్, విదేశాలకు కూడా డబ్బులు తరలిస్తున్నారు, అవినీతి డబ్బు అని అంత పక్కా ఆధారాలు ఉన్నప్పుడు ఆమె ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఈడీకో సిబిఐకో ఫిర్యాదు చేయాలి కదా, చేయడం లేదు. కోర్టులకు వెళ్ళొచ్చు కదా, వెళ్ళడం లేదు. ఎందుకు? ఆధారాలు లేవు. కోర్టుకు వెళ్తే ఇది ఆధారాలు చూపించండి, ప్రాథమిక ఆధారాలు అంటారు, కానీ పని జరగదు, అక్కడ ఉండవు. కాబట్టి విశాల్ గున్ని భయంకరమైన అవినీతి పరుడని ఏమో ఆరోపిస్తున్నారు. విజయసాయిరెడ్డి జేబు మనిషి, పొరుగు రాష్ట్రంలోని తన బినామీలకు ముడుపులు వెళ్తూ ఉంటాయంట. ఈయన తరఫున పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తన బంధువులకి ముడుపులు వెళ్తూ ఉంటాయని ఆరోపించారు. అంబురాజన్ వైసీపీ నేతల నుంచి వేతనాలు తీసుకునే అధికారుల్లో ఈయన ఒకరు అంట. వైసీపీ నుంచి వేతనాలు తీసుకుంటున్నారంట ఒక ఐపీఎస్. ఇలాంటి నిజమే అయితే ఆమె ఆధారాలు ఉంటే జస్ట్ ఈసీకి ఫిర్యాదు చేసి ఎందుకు ఆపుతున్నారు అన్న అనుమానం కలుగుతుంది. రఘురామరెడ్డికి 31 కోట్ల రూపాయలు ఇచ్చారంట. నిశాంత్ రెడ్డి ఈయన కలిసి కోఆర్డినేషన్తో ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం ఎస్పీ రాధిక మీద అయితే మరీ దారుణం. మాట్లాడితే ప్రతి చోట కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని వీళ్ళంతా మాట్లాడతారు. కానీ పురంధేశ్వరి తన లేఖలో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఒక రెడ్డి సామాజిక వర్గానే కాదు, రెడ్డి సామాజిక వర్గంతో బంధుత్వం ఉంటే ఇతర కులాలు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి రెడ్డి సామాజిక వర్గంతో సంబంధాలు ఉన్న వాళ్ళంతా ఐపీఎస్లుగా పనికిరారు అని తీర్మానించేశారు. శ్రీకాకుళం ఎస్పీ రాధిక బ్రాహ్మణ్ అయితే ఆమె భర్త రెడ్డి అంటూ కూడా ప్రస్తావించారు. ఎందుకు? కులాలకి దీనికి ఏం సంబంధం అంటే ఒక కులముద్ర వేయడానికి పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నాయకుల అధికారులంతా అన్ఫిట్, వాళ్ళు ఐపీఎస్లుగా పనికిరారు, అధికారంలో ఉండకూడదు అన్నది ఈమె ఉద్దేశమా? సరే, ఈ ఫిర్యాదుల ఎఫెక్ట్ ఏమో కానీ 6 ఐపీఎస్ఎల్ని 3 ఐఏఎస్ఎల్ని ఈసీ ఇటీవల బదిలీ చేసింది. అప్పటికైనా వీళ్ళంతా శాంతించారా అంటే ఆ మరుసటి రోజు ఈనాడు పత్రిక వీళ్ళ ఎస్పీలు అంటూ ఆక్రోశించింది. అంటే కొత్తగా నియమితులైన ఎస్పీల్లో కూడా వీళ్ళంతా వైసీపీ వాళ్ళే సగానికి పైగా అంటూ అధికారులంతా వైసీపీకి అనుకూలమంటూ ఈనాడు పత్రిక ఆరోపించింది. అలా ఎందుకు అన్నది కూడా చెప్పలేదు, జస్ట్ ఊరికే వైసీపీ వాళ్ళని ఆరోపించి వదిలేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళని ఈసీ నియమించింది. ఆ నియమించడం కూడా ఏంటి? సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది ఈసీ. ఒక్కో స్థానానికి 3 పేర్లు పంపించండి, మేము చూజ్ చేస్తాం ఆ 3లో ఎవరు అన్నది అని చెప్తే ఒక్కో స్థానానికి 3 చొప్పున పేర్లు పంపిస్తే సిఎస్ ఆ పేర్లలో ఈసీ తనకు నచ్చిన ఒక్కొక్కరిని ఎంపిక చేసి వాళ్ళని ఎస్పీలుగా కలెక్టర్లుగా నియమించింది. కానీ అది కూడా అసలు సిఎస్ పంపిన లిస్టు మొత్తం, ప్యానల్ లిస్టు మొత్తం వైసీపీ వాళ్ళే అని ఈనాడు పత్రిక ఆరోపిస్తోంది. అంటే ఇంకా ఈ రాష్ట్రంలో సగానికి పైగా ఐపీఎస్లు ఐఏఎస్లు అంతా వైసీపీ వాళ్ళే, వాళ్ళు ఎవరు పనికిరారు అన్నది వీళ్ళ ఉద్దేశమా? అలా వాళ్ళ మీద ఏదో ఒక బురద తల్లి అవినీతి ఆరోపణ చేసి వాళ్ళందరినీ పక్కన పెడితే ఇక మిగిలేది తమ ఆఫీసర్లే, వాళ్ళని పెట్టుకుంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయని భావిస్తుందా? ఈనాడు కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ కావచ్చు, వీళ్ళ ఆలోచన అదేనా? ఇక్కడ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే
కొత్తగా బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎస్పీలని కలెక్టర్లను నియమించినప్పుడు ఈనాడేమో వీళ్ళ ఎస్పీలు వీళ్ళలో కూడా సగానికంటే పైగా అందరూ వైసీపీ వాళ్ళని ఆరోపించింది. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడొచ్చిందో కానీ వీళ్ళందరి మధ్య ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం దాని పాజిటివ్ కోణంలో రాసింది. ఈసీ డైరెక్ట్ ఛార్జ్ తీసుకుంది, డైరెక్ట్ రిక్రూట్ అయిన ఐఏఎస్ని ఐపీఎస్ని ఇప్పుడు కొత్తగా నియమించింది. రాష్ట్ర సర్వీసుల నుండి ప్రమోట్ అయిన వారికి అవకాశం ఇవ్వలేదు. రాష్ట్ర సర్వీసులకు చెందిన అధికారులపైన రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయని వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈసీ డైరెక్ట్ ఛార్జ్ తీసుకొని డైరెక్ట్ రిక్రూట్లనే నియమించేసింది అంటూ పాజిటివ్ కోణంలో రాసింది. ఈనాడుకు మాత్రం వాళ్ళంతా వైసీపీ వాళ్ళలాగా ఆ రోజు కనిపించారు. సో ఓవరాల్గా చూస్తుంటే ప్రతి ఒక్కరి మీద వైసీపీకి అనుకూలమని కొందరు ఉండొచ్చు, వాళ్ళ మీద కాస్త తటస్థలు అని పేరున్న వాళ్ళని కూడా అందరి మీద ఏదో ఒక ఆరోపణ చేసి తప్పించేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేలా చేస్తే ఇక మిగిలింది తమకు అనుకూలమైన అధికారులు ఉంటారు, వాళ్ళని పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ ఏపీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి భావిస్తూ ఉన్నారా?